సందర్భంగా మొదట మాజీ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా ఈ సినిమా కొత్త సినిమా వచ్చే నేపథ్యంలో ఇవాళ కొత్తగా నేను ఇప్పుడే తెలుసుకున్నాను, కృష్ణ గారికి 50 సంవత్సరాలు ఆయన సినీ ఫీల్డ్లోకి వచ్చి ఇప్పుడు 50 సంవత్సరాలు వస్తుంది నిర్ణయం చెప్పని ఈ హృదయపూర్వకంగా ఆయనకి నేను అభినందనలు తెలియజేస్తూ, ఇంకా 100 సంవత్సరాలు ఆయన ఇలాగ ఆయురారోగ్యంతో ఉంటూ ఇంకా ఎంతోమందికి స్ఫూర్తినివ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ, మరి కొత్త సినిమా ప్రొడ్యూస్ చేస్తున్న మా చక్రవర్తి మరి ఆ తండ్రి గారు కానీ ఆ కుటుంబం నాకు ఒక 40 సంవత్సరాల నుంచి వారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పిల్లలు ఎప్పుడు కూడా మా కుటుంబంలో మా పిల్లలాగే ఉండవు. నిన్న వచ్చి అంకుల్ కొత్త సినిమా తీస్తున్నాను, ఇవాళ ఆడియో ఫంక్షన్ అంటే చాలా సంతోషించాను. చాలా తప్పకుండా ఆ సినిమా మరి సక్సెస్ అయ్యి ఇంకా మంచి పేరు రావాలని, అందులో ఎవరైతే నటినట్టున్నారో వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా హీరో గురించి కూడా అడిగాను, ఎవరైనా అంటే కృష్ణ గారి ఫ్యామిలీ నుంచి వచ్చారు, వారి నుంచి ఉన్నారని చెప్పారు. చాలా సంతోషం. ఇంకా వారెంత అభివృద్ధి చెంది అంత పేరు తెచ్చుకున్నారో ఇంకా అంతకంటే మేటుగా మరి పేరు తెచ్చుకోవాలని మా బాబుని కూడా మరి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ మరి ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ సార్. దాసు నారాయణరావు గారిని సందర్భంగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను సార్. మీరు ఫోటోలు తీస్తే పక్క చేస్తే వాళ్ళందరూ క్లియర్గా ఉంటుంది. ఇంకా తీస్తే ఇటు వచ్చేయండి. అదే కొంచెం రండి మీరు. అందరికీ నమస్కారం. ఈరోజు కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు సినీ పరిశ్రమలో సంచలనాన్ని సృష్టించిన మోసగాళ్లకు మోసగాడు కృష్ణ గారు హీరోగా, నిర్మాతగా పద్మాలయ బ్యానర్ల మీద నిర్మించిన చిత్రం అది. అందులో ఆయన హీరో, మా చెల్లయ్య విజయ నిర్మల హీరోయిన్. ఆ పేరుతో ఈ రోజున కృష్ణ గారి అల్లుడు సుధీర్ బాబు హీరోగా ఈ సినిమాని నిర్మించడం అనేది పెద్ద సాహసం. నేను రాత్రి వరకు మోసగాడంటే ఖచ్చితంగా కౌబాయ్ సినిమాయే తీస్తున్నాడు అనుకున్నాను. సుధీర్ని చెప్పాడు సుధీర్, సార్ అది కాదు సార్, ఇది డిఫరెంట్ స్టోరీ, అది మావయ్య గారి టైటిల్ పెట్టుకున్నామని చెప్పాడు. చక్రి నిర్మాతగా, బోస్ దర్శకుడుగా నిర్మించిన ఈ చిత్రం, గతంలో ఈ సంస్థ చాలా అద్భుతమైన సినిమాలు తీసింది. అద్భుతం అంటే వేల కోట్లతో తీసిన సినిమాలు కాదు, టీవీలు పగలగొట్టేసి అసలు అలాంటి సినిమా ఇలాంటి సినిమా అని చెప్పిన సినిమాలు కాదు, నిజాయితీగా తీసిన సినిమాలు, అతి తక్కువ బడ్జెట్లో తీసిన సినిమాలు, అందరూ సహభాష అనిపించుకున్న సినిమాలు. మామూలు రోజుల్లో అయితే ఆ 3 సినిమాలు 100 రోజులు ఆడాలి. ఇలాంటి కష్ట రోజుల్లో 50 రోజులు ఆడాయంటే నిర్మాతని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. అలాంటి నిర్మాత చేతుల్లో ఈ రోజున ఈ సినిమా నిర్మించడి సుధీర్ బాబు రోజు రోజుకి ఒక్కొక్క సినిమాకి ఎదుగుతూ ఈ సినిమా ద్వారా మరింత ఎదగాలని ఈ సినిమాలో పనిచేసిన సాంకేతిక నిపుణులకి, నటీనటులకి మనసారా నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఇక అన్నింటికంటే నాకు చాలా ముఖ్యమైన విషయం, నేను ముఖ్యంగా రావడానికి కూడా కారణం, ఈరోజు కృష్ణ గారికి 50 సంవత్సరాలు సినిమా చరిత్రలో నటుడిగా, నాటి తేనె మనసులు చిత్రం నుంచి నేటి వరకు 50 సంవత్సరాలు నటుడు నటిస్తూనే సుదీర్ఘంగా ఉండడం అనేది చరిత్రలో జరగదు ఎక్కువగా. అది కృష్ణ గారికి జరిగింది.
అలాగే మా చెల్లై విజయనగరంలో కూడా 50 సంవత్సరాలు పూర్తయింది. 60 ఎప్పుడు పాండురంగ మహత్యం చిత్రం నుంచి లెక్కేస్తే మత్స్యరేఖ పుల్లయ్య గారి దర్శకత్వంలో బాలనటిగా ప్రారంభమైన జీవితం 60 సంవత్సరాలు పూర్తయింది. కృష్ణ గారికి 50 సంవత్సరాలు పూర్తయింది. ఇంకో సంతోషకరమైన వార్త ఏంటంటే నేను ఇండస్ట్రీకి వచ్చి రైటర్గా ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తయింది. ఇంతటి మహద్భాగ్యం ఎప్పుడూ కలగదు. చాలామందికి సినిమాలోకి రావడం, హైటు వెయిట్ ఉంటే మన సినిమా హీరో అయిపోవడం అనేది చాలా ఈజీగా అనుకుంటారు. కానీ ఆ రోజుల్లో, తేనె మనసులు తీసేనాటి రోజుల్లో ఎవరో కొత్త వాళ్ళు వచ్చి హీరో కావడం అనేది చాలా కష్టమైంది. అటువంటి పరిస్థితుల్లో తేనె మనసులో సెలెక్ట్ అయ్యి ఆయన హీరో అయ్యి తర్వాత కన్నె మనసులు తీసి ఇలా తను వెడుతున్న దారి నుంచి గూఢచారి 116 అనే ఒక్క చిత్రంతో సూపర్ హీరో అయ్యాడు కృష్ణ గారు. అక్కడి నుంచి ప్రారంభించిన ప్రయాణం ఏ క్షణంలోనూ ఆగలేదు. చాలామంది హీరోలు చాలా సినిమాలు చేస్తారు, చాలా సక్సెస్లు వస్తాయి, అవన్నీ సహజం. కానీ కృష్ణ గారి విషయంలో మీరు కానీ, పరిశ్రమ కానీ, భవిష్యత్తులో వచ్చే ఆర్టిస్టులు కానీ తెలుసుకోవాల్సింది ఒకటే. బాబు కుర్చీల పక్కతి, డోంట్ డిస్టర్బ్. అందరూ ఒక్కటే తెలుసుకోవాల్సింది, కృష్ణ గారు రోజుకి 3 సినిమాలు పనిచేశాడు. 7 గంటల నుంచి 1 గంట వరకు ఒక సినిమా, 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఒక సినిమా, 10 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు ఒక సినిమా. రోజుకి 3 షిఫ్టులు, 3 సినిమాలు. ఇలా 7-8 సంవత్సరాలు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. అంటే కొన్నాళ్ళు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయ్యేసరికి దగ్గర 70 సినిమాలు 80 సినిమాలు అయిపోయినాయి. సంవత్సరానికి 22 సినిమాలు చేసిన హీరో ఎవరైనా ఉంటే ఒక్క తెలుగు పరిశ్రమలో ఒక్క కృష్ణ గారు. ఒక సంవత్సరంలో 10 హిట్లు ఇచ్చిన హీరో ఎవరైనా ఉంటే అది కృష్ణ గారు. ఎందుకు చెప్తున్నానంటే కష్టపడి మేము గోల్డెన్ స్పూన్తో వచ్చాము, మేము సంవత్సరానికి ఒక సినిమా చేస్తాము, 2 ఏళ్ళకు ఒక చిత్రం చేస్తాము, మేము రెస్ట్ తీసుకుంటాము, అమెరికా వెళ్ళిపోతాము, అక్కడ కూర్చుంటాము అనుకునే కళాకారులకి చాలా తక్కువ స్పాన్. కళాకారుడికి అతి తక్కువ సమయంలో ఎన్ని సినిమాలు చేశారు కృష్ణ గారు. దానివల్ల ఎంతమంది నిర్మాతలు బాగుపడ్డారు. తెలుగు సినిమాలో కొత్త నిర్మాతలకి కృష్ణ గారు ఇచ్చిన అవకాశాలు ఏ హీరో ఇవ్వలేదు. ఎంతమంది కొత్త నిర్మాతలను ఆయన తయారు చేశాడు. అలాగే కొత్త దర్శకులు, ఏ కొత్త దర్శకుడైనా సరే మొట్టమొదటి ప్రయత్నం కృష్ణ గారి దగ్గరే చేశారు. ఎందుకంటే కృష్ణ గారితో సినిమా తీయడం అంటే చాలా తేలిక. ఆయన ఏ టైంకి రమ్మంటే ఆ టైంకి వస్తాడు. సినిమాలు 25 రోజుల్లో 26 రోజుల్లో పూర్తయిన సినిమాలు చాలా ఉన్నాయి ఆయన. ఈ విధంగా ప్రొడ్యూసర్కి హెల్ప్ఫుల్గా ఉంటూ డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేస్తూ సినీ ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు చరిత్ర నిలబెట్టుకున్న నటుడు కృష్ణ గారు. అంతేకాదు ఒక గొప్ప సంస్థ అది. పద్మాలయ అనేది జాతీయ స్థాయిలో ఒక గొప్ప సంస్థ. ఒక అల్లూరి సీతారామరాజు ఎవరు సాహసించని చిత్రం, ఇట్స్ ఎ డ్రై ఫిలిం. అటువంటి చిత్రం ఈ రోజుకి కాదు, ఇంకొక 100 సంవత్సరాల తర్వాత కూడా తెలుగు సినిమాలో చిరస్థాయిగా ఉండిపోతుంది. అలాగే 70mm అది సినిమా స్కోప్లో తీసిన సినిమా. మొట్టమొదటి సినిమా స్కోప్ తీసింది పద్మాలయ స్టూడియోస్ కృష్ణ గారు. సింహాసనం 70mmలో తీశారు, స్టీరియోఫోనిక్. ఫస్ట్ టైం 70mm, ఆ క్రెడిట్ కూడా మళ్ళీ కృష్ణ గారిదే. తెలుగుతో పాటు హిందీ సినిమాలు కూడా నిర్మించారు. ఆల్ సక్సెస్ఫుల్ ఫిలిమ్స్. ఒక సంస్థ భారతదేశంలో ఉన్న అన్ని పెద్ద సంస్థలతోనూ సమానంగా
ఈ సంస్థ నిలబడింది. నిలబడమే కాదు, మీ అందరికీ తెలియని విషయం, ఆయన నటుడు మాత్రమే కాదు, దర్శకుడు కూడా. అల్లూరి సీతారామరాజు సినిమాకి ఇండైరెక్ట్గా దర్శకుడు ఆయనే. కారణం, ఆ దర్శకుడు రామచంద్రరావు గారు దురదృష్టవశాత్తు సినిమా ప్రారంభించిన తరువాత ఆయన చనిపోయారు. నా టైటిల్ కార్డు కావాలి కృష్ణ అని ఆయన అడిగాడు. అలాగే నేను మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారం ఈయన కంప్లీట్ చేసి ఆయన పేరు వేశాడు. ఇలాంటి చరిత్రలో మైలురాళ్ళుగా గుర్తుపెట్టుకోవలసిన ఈ మహామనిషి 50 సంవత్సరాలు నిండడం పరిశ్రమకి మా అందరికీ ఎంతో ఆనందకరం. అలాగే ఆయన తన వారసుడిగా ఒక గొప్ప రత్నాన్ని ఇచ్చాడు, మరొక సూపర్ స్టార్ని. అదే మహేష్ బాబు. ఇప్పుడు ఆ కుటుంబం నుంచి అల్లుడు సుధీర్ బాబు వచ్చాడు. సుధీర్ బాబును కూడా మీరు అలాగే ఆశీర్వదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ దాసర్ గారు. You know, every time I came on set and started acting with Sir, very, very nervous. He is a master of cinema, and it's a true pleasure to be working with someone who's dedicated